అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వందలాది ఇళ్లను గుర్తిస్తున్నారు. పండుగ ముందు ఈ సర్వేలు ఏంటంటూ జనం ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. హైడ్రా తరహాలోని ఇక్కడ కూల్చివేతలు చేస్తారేమన్న ఆందోళన చెరువు పక్కన ఫుల్ ట్యాంక్ లెవెల్లో నివాసం ఉంటున్న ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ముఖ్యంగా మున్సిపాలిటీలో కూడా చెరువుల ఆక్రమణలు తొలగిస్తామంటూ ప్రభుత్వం హెచ్చరించడంతో ఆందోళన తీవ్రమవుతోంది. చెరువు సమీప కుటుంబాలు ఇటీవల వినాయక చవితి పండుగను కూడా ప్రశాంతంగా చేసుకోలేదంటూ ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో సద్దుల చెరువు, పుల్లారెడ్డి చెరువులు ఉన్నాయి. వీటి ఎఫ్టీఎల్ పరిధిలో కొన్నేళ్లుగా నిర్మాణాలు చేపట్టారు. ఇన్నాళ్ళు ధైర్యంగా ఉన్నవారంతా నెల రోజుల నుంచి నిద్ర పట్టడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు చూస్తా కట్టుకున్నా ఉంటాయి గుడి ఉండాలని ఇలా వచ్చి మరి ఓట్లు వచ్చిన్నారు మరి మొక్కుతా చేతులు మొక్కుతా దండం చేస్తా అన్ని మొక్కిండు ఇలా వచ్చి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ముఖ్యంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో నివాసితులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా సద్దుల చెరువు, పుల్లారెడ్డి చెరువుల ప్రాంతంలో ఉన్నటువంటి జనాలంతా కూడా తమకు నిద్ర పట్టడం లేదంటున్నారు. 40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న అధికార బృందం సర్వేకి వస్తుండడంతో ఉలిక్కిపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు చుట్టుపక్కల 13, 14, 28, 29, 30, 41, 42, 43 వార్డుల ప్రజలు కొంత భాగం నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కువ భాగం 43, 30, 42 వార్డులోని ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 2000 ఇళ్ల వరకు ఉంటాయంటున్నారు. హైటెక్ బస్టాండ్, ఇంద్రనగర్, మానస నగర్, ఏవి ఎన్క్లేవ్, హైటెక్ బస్టాండ్, అలాగే జేజే నగర్, చాకలి బజార్, నిర్మల ఆసుపత్రి వెనుక భాగం, తాళ్ళవగడ్డ, జనగాం రోడ్డు వైపు చెరువు చుట్టూ ఆక్రమణ నిర్మాణాలు ఉన్నాయి. సూర్యాపేట ఆర్డీఓ ఆదేశాల మేరకు 3 రోజుల నుంచి నీటిపారుదల, రెవెన్యూ, మున్సిపాలిటీ సర్వేల బృందం ఇంటింటిని గుర్తిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. ఇక నెహ్రూ నగర్, మందుల బజార్, ఇంద్రనగర్ ప్రాంతాల్లో అధికారులు పర్యటించి వివరాలు సేకరిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. 43 వార్డులు ముఖ్యంగా 247 సర్వే నంబర్లో 268 ఎకరాలుండగా చెరువు ఆక్రమణ గురికావడంతో దాని పరిధి తగ్గిపోయింది. దీంతో కొన్నేళ్ల కిందటే సద్దుల చెరువు కట్ట నిర్మించి మినీ ట్యాంక్ బండ్గా మార్చారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ కట్టాలున్నాయంటూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఇక దీంతో చాలామంది ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో ఎక్కడెక్కడ నిర్మాణాలను గుర్తించి నివేదికను ప్రభుత్వం పంపిస్తామంటున్నారు అధికారులు. దీంతో ఇక అధికారులు ఎవరొచ్చినా ఇబ్బందులు తప్పవంటూ స్థానికులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంపేట సూర్యాపేటలో హైడ్రా తరహా కూల్చివేతలకు సిద్ధమవుతుండటంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. రమేష్ జైన్ అవుతారు. రమేష్, ముఖ్యంగా సూర్యాపేటలో ఇక అధికారుల సర్వేతో స్థానికంగా జనం గుబులు చెందుతున్నారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో జనాలంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం అక్కడ, అధికారులు ఏమంటున్నారు, అలాగే స్థానికులు ఎట్లాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? రైట్, హైడ్రా తరహా గుబులు సూర్యాపేట పట్టణవాసులకు కూడా మొత్తం కూడా ఆందోళన కలిగిస్తుందని చెప్పొచ్చు. గత 3 రోజుల నుంచి కూడా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇండ్లను కూడా గుర్తిస్తున్నటువంటి సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు, అదేవిధంగా పుల్లారెడ్డి చెరువు, ఈ 2 చెరువుల పరిధిలో 200 మీటర్ల వరకు ఉన్నటువంటి కాలనీలను కూడా మొత్తం కూడా ఈ సర్వే చేస్తున్నారు. మొత్తం ఈ 4 కాలనీలు ఉన్నాయి. సద్దల చెరువు ఆనుకొని కూడా 4 కాలనీలు ఉన్నాయి. ఆ 4 కాలనీలలో దాదాపు 1500 ఇండ్ల వరకు కూడా ఉన్నాయి. అవి మొత్తం కూడా 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా గుర్తిస్తున్నారు. అదేవిధంగా ఒక సద్దల చెరువే కాదు, పుల్లారెడ్డి చెరువు పట్టణ వాసులంతా కూడా భయభ్రాంతులు, ఆందోళన కలిగిస్తుందన్న విషయమే చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మొత్తం మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము, కరెంట్ బిల్లులు కట్టుతున్నాము, అంతా ప్రశాంతంగా ఉంటున్నాం. కానీ ఈ విధంగా ఈ పండగ పూట ఈ మొత్తం ఆందోళన కలిగించే విషయం ఏంటంటే కూడా అక్కడికి వచ్చినటువంటి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై కూడా మండిపడుతున్నారు. మహిళలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా హైదరాబాద్ లో చూస్తున్నాం. హైడ్రా తరహా కూల్చివేతలు చూస్తూ ఇటీవల టీవీల్లో, ఆ పేపర్లో కూడా చూస్తూ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితిలో కూడా గత 3 రోజుల నుంచి కూడా ఎప్పుడైతే సర్వే మొదలు చేశారో మొత్తం సూర్యాపేట పట్టణంలోని అన్ని వార్డుల్లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇండ్లను గుర్తి
గుర్తిస్తూ కూడా అధికారులు సర్వే మొదలు పెట్టడం జరిగిందో అప్పటి నుంచి కూడా ప్రజలంతా కూడా పూర్తిగా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. వందల సంవత్సరాల నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా మేము ఇక్కడే నివాసం ఉంటున్నాం, అంత ప్రశాంతంగా ఉంటున్నాం, కానీ ఏంటి అని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఎలాంటి ఆ మార్కింగ్లు కానీ కూల్చడాలు కానీ లేవు, కేవలం సర్వే చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా మొదటగా హైడ్రా పరిధిలో కూడా చూడడం జరిగింది. ఈ విధంగా సర్వే చేస్తూ ఆ తర్వాత మార్కింగ్ చేస్తూ కూల్చివేతలు మొదలయ్యాయి. ఇప్పుడు కూడా సర్వే ఉందంటే ఏదో ఒకటి చేస్తారు కనుక వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. పూర్తిగా సద్దల చెరువును ఆనుకొని 4 కాలనీలు ఉన్నాయి. 4 కాలనీల పరిధిలో కూడా పూర్తిగా 200 మీటర్ల దూరం పరిధిలో ఉన్నటువంటి ఇళ్లన్నింటిని కూడా గుర్తిస్తూ కూడా వారు అంతా కూడా రాసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మొత్తం ఒక సూర్యాపేటలనే ఎందుకు ఈ విధంగా కొనసాగుతుందని కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో కూడా కేవలం సూర్యాపేట పట్టణంలో ఈ విధంగా ఆ అధికారులు సర్వే చేయడం పట్ల కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. రైట్. అయితే స్థానికులు మరి ఎట్లాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ముఖ్యంగా కేవలం జిల్లాలో ఒక సూర్యాపేటనే టార్గెట్ చేశారంటూ మరి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ సర్వే జరుగుతుందా, జరిగితే కనుక దీనికి సంబంధించి మరి ఎప్పుడు కూల్చివేతలు ఉంటాయంటే అధికారులు చెప్తున్నారు. మరి అక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు ఓవరాల్గా? ఇప్పుడు మాత్రం కేవలం సర్వేనే చేస్తున్నారు, ఎలాంటి మార్కింగ్ కానీ దాని కూల్చివేతలకు సంబంధించి అధికారులు చెప్పట్లేదు. వచ్చినటువంటి అధికారులను సర్వేకి వచ్చినటువంటి అధికారులను అక్కడ రాసుకుంటున్నటువంటి అధికారులపై కూడా మహిళలంతా కూడా మండిపడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పటి నుంచో కూడా ఇక్కడి నుంచే నివాసం ఉంటున్నాం, మీరు ఇప్పుడు వచ్చి కూడా ఈ విధంగా రికార్డులో రాసుకోవడం ఏంటి అని కూడా చెప్తున్నారు. కానీ మొత్తం సూర్యాపేటలో గతంలో కూడా చూడడం జరిగింది, వర్షాలు వచ్చినప్పుడు పూర్తిగా మొత్తం చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సూర్యాపేట పట్టణం అంతా కూడా చాలా వరకు చెరువుల చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కాలనీలు ఉంటున్నాయి. ఆ కాలనీలో ఉన్నటువంటి FTL పరిధిలో ఉన్నటువంటి ఇండ్లన్నింటిని కూడా గుర్తించే పనిలో ఉన్నారు. మొత్తం ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పూర్తిగా వారంతా కూడా టీవీల్లో పేపర్లో చూస్తున్నారు. హైడ్రాలో కూల్చివేతలు హైదరాబాద్ లో ఏ విధంగా ఉన్నాయో మహిళలంతా కూడా చూస్తున్నారు. కాబట్టి సూర్యాపేట పట్టణంలో కూడా ఎప్పుడైతే ఈ 3 రోజుల నుంచి కూడా అధికారులు ఇంటింటికి వచ్చి సర్వే నిర్వహిస్తున్నారో, పేర్లు రాసుకుంటున్నారో అప్పటి నుంచి కూడా వీరిలో ఒక భయాందోళన నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచి ఇక్కడ చెరువు దగ్గరలో నివాసం ఉంటున్నా కానీ ఎలాంటి ఎప్పుడు అధికారులు వచ్చినటువంటి దాఖలు లేవు. కానీ ఇప్పుడు అధికారులు ఈ విధంగా సర్వేకు రావడం పట్ల కూడా వారు గుబ్బులు రేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సూర్యాపేటలో పూర్తిగా వందలాది ఇళ్లు కూడా ఈ చెరువు పక్కన ప్రాంతాల్లో FTL పరిధిలో ఉన్నాయి. వాటిని అన్నింటికి కూడా అధికారులు పూర్తిగా ఇప్పుడు గుర్తిస్తున్నారు. కేవలం ఇప్పుడు గుర్తించే పనిలో ఉన్నారు, కానీ ఎలాంటి మార్కింగ్లు కానీ ఇలాంటి ఇంకా ఆదేశాలు అందలేదని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కేవలం ఒక సూర్యాపేట పట్టణంలో ఈ విధంగా సర్వే చేయడం అనేది ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం పట్టణ ప్రాంత ప్రజలకైతే తెలుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్. ఎస్, హైడ్రా తరహాల సర్వేతో ఒక్కసారిగా సూర్యాపేట జనంలో గుబులు పడుతోంది. బఫర్ జోన్ ప్రాంతాల్లో రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సర్వేతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా సద్దుల చెరువు అలాగే మిగతా పుల్లారెడ్డి చెరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి FTL బఫర్ జోన్ ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లకు సంబంధించి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు సర్వే చేస్తుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి. ఇక సూర్యాపేటలో కూల్చివేతలు జరుగుతాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పండుగ ముందు ఈ సర్వేలు ఏంటంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు, అధికారులపై మండిపడుతున్నారు. పేదళ్ళు మా అన్ని పేదోళ్ళు ఎడిపోవాలి, మేము అడకతున్నామా? మాకేముంది ఆధారు? చెరువు పోయి ఆడదొచ్చింది, మా ఇల్లు ఇక్కడ దూరం లేదు. తీసుకోమను